అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ చాలామంది ఏమనుకుంటారంటే వీడికి జాబ్ ఏం రాలేదు, లేకపోతే బయట ఏం పేకలేక వీడికి ఎలాగో ఉంది కాబట్టి ఇందులో కింద మీద పడుతున్నాడు అని అనుకుంటారు. ఆ ఆలోచనకి ఎండ్ కార్డ్ ఎక్కడ పడిందంటే ఏదో ఒక అసెట్ కొనుక్కోవడం దగ్గర ఆగిపోయింది. లేకపోతే అలాంటి అసెట్స్ని ఇంకా ఎక్కువ కొనుక్కోవడం దగ్గర, మనీ జనరేట్ చేయడం దగ్గర ఆ థాట్ అనేది ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేసావు, సర్టెన్ అమౌంట్ సంపాదించుకున్నావు, సంపాదించుకున్న దాంతో ఒక అసెట్ కొన్నావు, ఆ అసెట్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసావు, మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది కదా. అండ్ ద డేట్ ఈజ్ 11th January 2026. ఈరోజు సండే. ఐ హ్యావ్ గాట్ ద ఫ్రీ టైమ్ టు టాక్ అండ్ ఐ వాజ్ లిటిల్ బిట్ బోర్డ్. నేను సరదాగా మా పొలంకి వెళ్ళి వచ్చాను. అండ్ హాయ్, దిస్ ఈజ్ రూడీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై డాక్యుమెంటింగ్ జర్నీ. టైం దొరికినప్పుడల్లా ఐ వాంట్ టు షేర్ మై ఐడియాస్ ఆర్ ఎల్స్ ఐ నీడ్ టు డిస్కస్ మై ఐడియాస్ విత్ మై సెల్ఫ్ సిట్టింగ్ లైక్ దిస్ అలాన్. అండ్ ఈరోజు నేను పొలంకి వెళ్ళి వస్తుండగా ఐ హ్యావ్ సమ్ మిక్స్డ్ థాట్స్ ఇన్ మై మైండ్. అదేంటంటే, నేను నా జాబ్ని మానేస్తున్నాను అని చెప్పి మా బాస్కి ఇంటిమేట్ చేశాను. సో వెన్ ఐ వాజ్ డ్రైవింగ్ టు మై హోమ్ ఫ్రమ్ ది ఫామ్, లిటరల్గా నా మైండ్లో ఏం రన్ అయిందంటే, సరే జాబ్ మానేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఎలాగా? మనకి పొలం నుంచి ఇన్కమ్ వస్తుంది, తర్వాత జాబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. పొలం నుంచి వచ్చే ఇన్కమ్ మనం అప్పులు కట్టుకోవడానికి, జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ మనం సర్వైవ్ అవ్వడానికి సరిపోతుంది అన్న మైండ్ సెట్లో నేనేదో ఆలోచించుకుంటూ వస్తున్నాను. అట్ సమ్ పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఇన్కమ్ సోర్స్ కట్ అయిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ అది ఆలోచించగా ఎలా అర్థమైందంటే, ఇన్ కేస్ నేను అంతకన్నా పెద్ద జాబ్ చేసిన, నెలకు ఒక 2 లక్షలు, ₹1,00,000 సంపాదించిన, పర్ ఇయర్కి ఒక 10 lakhs 20 lakhs సపోజ్ ఎంతో కొంత అవుతుంది కదా, దాంతో నేనేం చేస్తాను అన్న టైప్లోకి నా మైండ్ ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న అప్పులన్నీ క్లియర్ చేసుకుంటాం. దాని తర్వాత ఇంకేదైనా కొనాలనుకుంటే మన నీడ్స్ కానీ వాంట్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఫుల్ఫిల్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఇంకా డబ్బులు మిగిలితే మనం ఏ పొలమో లేకపోతే ఏ ఫ్లాటో సంథింగ్ ఏ గోల్డో లాంటివి కొనుక్కుంటాం. ఇలాగా నా మైండ్ ఆలోచించడం మొదలుపెట్టింది. సో ఆ ఆలోచనకి ఎండ్ కార్డ్ ఎక్కడ పడిందంటే, ఏదో ఒక అసెట్ కొనుక్కోవడం దగ్గర ఆగిపోయింది. లేకపోతే అలాంటి అసెట్స్ని ఇంకా ఎక్కువ కొనుక్కోవడం దగ్గర, మనీ జనరేట్ చేయడం దగ్గర ఆ థాట్ అనేది ఆగిపోయింది. అంతకుమించి ఇంకేమీ ఎదరికెళ్ళట్లేదు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేసావు, సర్టెన్ అమౌంట్ సంపాదించుకున్నావు, సంపాదించుకున్న దాంతో ఒక అసెట్ కొన్నావు, ఆ అసెట్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసావు, మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది కదా. ఆ అసెట్ నుంచి జనరేట్ చేసిన ఇన్కమ్తో నువ్వు వాడుకుంటావు, లేకపోతే నీ వాంట్స్ తీర్చుకుంటావు, లేకపోతే మళ్ళీ కొత్త అసెట్ కొని దాని నుంచి మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేస్తావు. అండ్ దిస్ వాజ్ కంటిన్యూస్ సైకిల్. అండ్ ఇదే నా మైండ్లో రన్ అవుతూ వచ్చింది. అండ్ నాకు అప్పుడు క్లియర్గా పాయింట్ అర్థమైపోయింది. అదేంటంటే, ఐ ఆల్రెడీ హ్యావ్ ద అసెట్. ఒక జాబ్ హోల్డర్ జాబ్ చేసేది తన వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, లేకపోతే తన ఉన్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని ఇంకా బలంగా మార్చుకోవడానికి, లేకపోతే అప్పులు క్లియర్ చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేసుకుంటాడు కదా. అండ్ ఇదంతా అయిన తర్వాత ఫైనల్గా తను కొనేది అసెట్టే. సో ఐ హ్యావ్ సమ్ అసెట్స్ లక్కీలీ, అండ్ ఐ క్యాన్ స్కిప్ ద బిఫోర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాస్, 2 ప్రాసెస్ మీద కాలేస్తే ఏది ప్రాపర్గా ఎదరికి ముందుకెళ్ళదు అని నేను ఆలోచించుకుని ఒకదాన్ని నమ్ముకుని ముందుకెళ్ళిపోదాము అనుకున్నాను. దానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే, ఈ సినారియోవే ఇప్పుడు దాకా చెప్పిందే. ఎలాగో నా ప్రాసెస్లో నాకంటూ కొన్ని అసెట్స్ ఉన్నాయి, వాటి ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా అనే సాచురేషన్ పాయింట్కి నేను రీచ్ అయిపోయాను. అండ్ నేను ఈ డిసిషన్ తీసుకోవడానికి కూడా చాలా క్విక్గా ఏం తీసుకోలేదు. నేను ఆల్రెడీ మెల్లిమెల్లిగా వ్యవసాయం నేర్చుకుంటూ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో నేను వ్యవసాయం చేయించాను. మా మదర్కి కొంచెం వ్యవసాయం తెలుసు కాబట్టి ఆవిడకి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఆవిడతో చేయించాను. దెన్ మెల్లిమెల్లిగా నేను కూడా అందులోకి ఎంటర్ అవ్వడం, అక్కడ పనులన్నీ దగ్గరుండి చూసుకోవడం, అలాగే ఒక 3 పంటలు నేను గడిపాను. దెన్ నాకు ఒక పిక్చర్ అనేది వచ్చేసింది.
ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఎలాగా వర్క్ అవుతుంది అండ్ దాంట్లో ఏమేం పనులు ఇన్వాల్వ్ అవుతాయి, మనం క్యాపబుల్లా కాదా అది చేయడానికి, అండ్ ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ఎలాంటి పంటలు వేయాలి, లేకపోతే ఎలాంటి పంటలు వేస్తే మనకి క్విక్గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ నేను ఈ 4 పంటల ద్వారా నేను నేర్చుకున్నాను. సో నాకు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతున్న టైంలో ఇంకా నేను దీని మీద ఫుల్గా ఫోకస్ చేద్దాము అని అనుకున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం చాలామంది ఏమనుకుంటారంటే వీడికి జాబ్ ఏం రాలేదు, లేకపోతే బయట ఏం పేకలేక వీడికి ఎలాగో ఉంది కాబట్టి ఇందులో కింద మీద పడుతున్నాడు అని అనుకుంటారు. బట్ దాట్స్ నాట్ ఏ బిగ్ డీల్. నేను దాన్ని అసలు పట్టించుకోను. ఈరోజు రేపు మా ఫ్రెండ్స్కి 10-20 ఎకరాల పొలాలు ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే అక్కడ వాళ్ళు కూడా గట్ల మీద నుంచుని పనులతో పనులు చేయించుకుని సర్వైవ్ అవ్వగలరు. కానీ జాబ్లు ఎందుకు చేస్తున్నారు అంటే అది ఒక ఇంటెన్షన్ అంతే. ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందువల్ల. సో నాకు ఈ సాచురేషన్ పాయింట్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకా నా మైండ్ని, నా బాడీని అంతగా స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు. బట్ నాకున్న డ్రీమ్ వల్ల నేను ఏది కావాలంటే అది కొనుక్కోగలిగి, హెల్త్ పరంగా అఫోర్డ్ చేయగలిగి, పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తే చాలా అన్న సాచురేషన్ పాయింట్కి నేను త్వరగా రాగలిగాను కాబట్టే ఐ హ్యావ్ టుక్ దిస్ డిసిషన్. అండ్ ఫైనలీ దిస్ వాజ్ ఏ సండే. నాకు సరదాగా మాట్లాడాలనిపించింది. సో ఐ ఆమ్ రికార్డింగ్ దిస్ వీడియో యాజ్ ఏ డాక్యుమెంట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ, అండ్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. Bye bye.